ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఎన్డీఏ పిలుపునిచ్చింది. మహిళా బిల్లుపై విపక్షాల తీరును నిరసిస్తూ ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. మహిళల అభ్యున్నతికి విపక్షాల వ్యతిరేకమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ మిత్రపక్షాలు సిద్ధమయ్యాయి. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిన తర్వాత విపక్షాల తీరుపై ఎన్డీఏ పక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళలకు ద్రోహం చేయాశామంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. నిన్న రాత్రి పార్లమెంటు నుంచి ఎన్డీఏ మహిళా ఎంపీలు ర్యాలీ చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్డీఏ నేతలు ఆందోళనకు నిరసన కార్యక్రమాలకు పిలుపునడం జరిగింది. నిన్న లోక్సభ ముగియడంతో మహిళా ఎంపీలందరూ కూడా ఎన్డీఏ మహిళా ఎంపీలందరూ కూడా భారీ ర్యాలీ చేసి కాంగ్రెస్ తీరుకు నిరసిస్తూ ఆందోళన చేసిన తీరు కూడా మనం చూస్తాం. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు ఎన్డీఏ శ్రేణులు మొత్తం కూడా ఆందోళనకు ఎక్కడెక్కడ చేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దీంతో పాటు గాంధీ భవన్ పరిసర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి మనం చూస్తూ ప్రస్తుతం అయితే నిన్న 131వ రాజ్యాంగ సవరణ మహిళా రిజర్వేషన్ తో పాటు డీలిమిటేషన్ అదేవిధంగా యూనియన్ టెరరిస్ట్ ఈ 3 బిల్లులకు సంబంధించిన అంశాల్లో వీగిపోయిన నేపథ్యం అంటే మెజార్టీ ఓట్లు మొత్తం 489 ఓట్లు పోలైతే అందులో కేవలం అనుకూలంగా మాత్రమే 275 ఓట్లు రావడం జరిగింది. వ్యతిరేకంగా దాదాపు 211 ఓట్లు వచ్చాయి. అయితే కావాల్సిన బట్టి 326 ఓట్లు కావాల్సి వస్తే కేవలం 278 మాత్రమే 2/3 మెజార్టీ లేకపోవడంతో ఈ యొక్క 131 రాజ్యాంగ సవరణ బిల్ మాత్రం ఆమోదం అయితే పొందలేదు. దీంతో మొత్తం అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో 131 రాజ్యాంగ సవరణ వీగిపోయిన నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్ కి బ్రేకులు పడ్డాయి. దీంతో మిగిలినటువంటి 2 బిల్లు డీలిమిటేషన్ బిల్ కావచ్చు, యూనియన్ టెరరిస్ట్ బిల్స్ ఈ 2 బిల్లులు మాత్రం కేంద్రం వెనక్కి తీసుకుంది. మొత్తం 3 బిల్స్ పై కూడా అటు ఆమోదం పొందలేదు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ వల్లనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదంటూ కూడా బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఆందోళన మాత్రం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఎక్కడెక్కడ బీజేపీ కార్యకర్తలందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.